నేటి ప్రపంచ నాగరికత ఎంతగా ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు, రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే హల పౌర్ణమి అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి? దాన్ని ఈ రోజునే ఎందుకు చేసుకుంటారు అంటే, పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం భారతీయుల సంప్రదాయం. భూమిని భూమాతగా కొలుస్తూ ఉంటాం. వ్యవసాయం మన మనుగడకు జీవనాధారం. వ్యవసాయం ఒక యజ్ఞం. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు భూమికి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. పొలాల్లో మొదటిగా దుక్కి దున్నడాన్ని ఏరువాక అని అంటారు. జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమను ఏరువాక పూర్ణిమ అని కూడా వ్యవహరిస్తారు. ఓషధులకి సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడు. అందుకనే జ్యేష్ఠ పూర్ణిమ నాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు. ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞం అని సంస్కృతంలో ఉద్భృషవ యజ్ఞం అని, కన్నడంలో కారణిపబ్సము అని జరుపుకుంటారు. విష్ణు పురాణం సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించింది. సీత అంటే నాగలి అని అర్థం. ఏరువాకను జ్యోతిష శాస్త్రవేత్తలు కశ్యారంభం, సస్యారంభం అని కూడా వ్యవహరిస్తారు. ఏరువాక పౌర్ణమిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పాటిస్తారు. పాడి పంటలకు, పొలం పనులకు ఎలాంటి ఆటంకాలు ఎదురు కావద్దని కోరుకుంటూ ఈ ప్రక్రియను ఒక మహాయజ్ఞంగా పరిగణించి ఆచరిస్తారు. నాగేటిసాలలో సీత దొరికింది కాబట్టి సీతాయజ్ఞంగానూ భావిస్తారు. మరో విశేషం ఏమిటంటే, జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు ఒడిశాలోని పూరిలో శ్రీ జగన్నాథ స్వామికి స్నానోత్సవం నిర్వహిస్తారు. జగన్నాథ, సుభద్ర, బలరాములకు స్నానవేదికపై స్నానం చేయించి 15 రోజుల పాటు విశ్రాంతి కోసం ఏకాంతంగా ఉంచుతారు. ఈ 15 రోజులు భక్తులకు దర్శనం ఉండదు. స్వామివారికి ప్రతీకగా ఒక చిత్రపటాన్ని గర్భగుడి ముందు ఉంచుతారు. తిరిగి ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున స్వామివారి దర్శనం భక్తులకు లభిస్తుంది. వేదకాలంలో ప్రతి పనిని యజ్ఞంగానే భావించేవారు. ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తున్నారు. అథర్వణ వేదం ఏరువాకను అనడుత్సవంగా చెప్పింది. క్షేత్రపాలకుణ్ణి మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం ఆచరణలో ఉంది. తర్వాతి కాలంలో పరశురాముడు, బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు. వప్పమంగళ దివసం, బీజవాపన మంగళ దివసం, వాహన పున్నాహ మంగళం, కర్షణ పుణ్యాహ మంగళం అనే పేర్లతో ఈ పండుగను వైభవంగా జరుపుకునేవారు. శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా ఒక ఐతిహ్యం. గాథా సప్తశతిలో ఏరువాకను గురించిన గాథలున్నాయి. తెలుగు పండుగల్లో సాహిత్యాధారాలున్న 2000 సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఇది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాదరించినట్లు తెలుస్తుంది. పండుగ ఆచరణ. ప్రతి ఏరువాక పూర్ణిమను జ్యేష్ఠ పూర్ణిమ నాడు రైతులు పండుగ జరుపుకుంటారు. వ్యవసాయానికి ఎద్దులే ఆధారం. అవి లేకుండా ఏ పని జరగదు. అందుకే ఎద్దులను దైవంగా భావించి పూజిస్తారు. ఆ రోజు ఎద్దులను కడిగి వాటి కొమ్ములకు అందమైన రంగులు పూసి మెడలో కొత్త గంటలు, రంగుల పూసలు, పూలతో నిండిన దిష్టి తాళ్ళు కట్టి అలంకరిస్తారు. వాటి కాళ్లకు గల్లు గల్లునని గజ్జెలు కడతారు. నాగలిని, కావడికి కూడా రంగులు పూస్తారు. ఈ పశువులను కట్టే స్థలాన్ని శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. ముఖ్యంగా పొంగలి వండి ఎద్దులకు తినిపిస్తారు. ఆ రోజు సాయంత్రం రైతులు నాగలిని భుజం మీద పెట్టుకొని ఎద్దులను తోలుకొని పొలాల వద్దకు వెళ్ళి అక్కడ భూమిని పూజించడం, దున్నడం ప్రారంభిస్తారు. కొన్ని ప్రాంతాల్లో తప్పెట్లతో, మేళ తాళాలతో ఎద్దులను ఊరేగిస్తూ రైతులు పొలానికి చేరుకుంటారు. అక్కడ గోగునారతో చేసిన తోరణాన్ని పొడవుగా కడతారు.
ఆ తోరణాన్ని ఆ ఊళ్ళో ఉన్న కర్షకులందరూ చర్నాకోలతో కొట్టి పీచు పీచుగా చేస్తారు. ఆ పీచును ఎవరికి దొరికింది వాళ్ళు తీసుకుపోయి ఎద్దుల మెడలకి నాగళ్ళకి కడతారు. కొంత ఇళ్లల్లో భక్తిగా దాచుకుంటారు. ఆ విధంగా చేస్తే తమ పశువులకు మంచి జరుగుతుందని నమ్ముతారు. తరువాత తమ కుటుంబ సభ్యులతో కలిసి పిండి వంటలతో విందు భోజనాన్ని ఆనందంగా ఆరగిస్తారు కర్షకులు. చల్లిన ప్రతి గింజ కోటి మొక్కలై వర్ధిల్లాలని, పాడి పంటలతో తమ ముంగిళ్ళు మురిసిపోవాలని, అందరూ చల్లగా ఉండాలని నిండు మనసుతో ఏరువాకమని కోరుకుంటారు. దుక్కిగల భూమి, దిక్కుగల మనిషి ఎన్నటికీ చెడడు అని కర్షకులు గట్టిగా నమ్ముతారు. ఆ రోజు ఎంత అవసరం వచ్చినా ఎవరికీ అప్పు ఇవ్వరు. వర్షాకాల ప్రారంభ సమయంలో వ్యవసాయ ప్రారంభానికి ముందు భూమి పూజ, ఎడ్ల పూజ చేసి నాగలితో పాటు మొదటిగా భూమిని దున్నే పండుగను కర్షకులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ధన్యవాదాలు. ఇదే అండి ఏరువాక పౌర్ణమి గురించిన విశేషాలన్నీ కూడా మీకు తెలియజేయడమైంది. ధన్యవాదాలు.